శాస్త్రి గారు, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో వివరించండి. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు వృశ్చిక రాశి వారి కిందకు వస్తాయి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనకారకుడైనటువంటి గురువు 7, 8 స్థానములు యందు, వాహనాధిపతిగాను భూగృహాధిపతిగా అయినటువంటి శని స్వక్షేత్రంలో ఉండటం వల్ల రాహు కేతు స్థితులు బాగున్నాయి. యోగ్యమైనటువంటి యొక్క కాలము అని చెప్పుకోవచ్చు. అన్ని పనులు కూడా చక్కగా సమకూరుతూ ఉంటాయి. జీవన విధానంలో మార్పు జరుగుతుంది. కొన్ని విషయాల్లో కొంత ఆందోళన కలిగించిన అంత బాగానే ఉంటుంది. ఇది యోగకాలంగానే చెప్పచ్చు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు అష్టమ గురువు అపకారం చేయడు. అదేవిధంగా శని రాహువు బలీయంగా ఉండటం వల్ల మంచి లాభమే కలుగుతుంది. ఎటువంటి పనులైనా కూడా పూర్తి చేయగలుగుతారు. గత 2.5 సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.